जय गुरुदेव। ओम श्री साईराम। ప్రక్షాళనం ప్రేమాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జాతి యావత్తు సంక్షోభంలో చిక్కుకున్నదనేది అందరూ అంగీకరించవలసిన నగ్న సత్యం. సమస్య అనేది ఉత్పన్నమైనప్పుడే అన్వేషణ కోసం ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుత ప్రపంచమంతా భౌతికవాదపు మత్తులో చిక్కుకొని అందరూ సుఖ సౌకర్యాలకు బానిసలై ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటూ అన్ని రకాలుగా బలహీనపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఎక్కువ మంది మానవాతీత అతీంద్రియ శక్తుల వైపుకు దృష్టిని మళ్లిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం బాహ్యపరమైన వ్యక్తుల ద్వారా, శక్తుల ద్వారా పరిష్కారం దొరుకుతుందనే భావనతో ఆధ్యాత్మిక మార్గం వైపుకు పరుగులు పెట్టడమే గాక స్వామీజీలను, బాబాలను, గురూజీలను, యోగ మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు పుస్తక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని సాధన చేస్తుంటే, మరికొందరు జ్ఞాన యజ్ఞాలకు, వివిధ రకాల శిక్షణా తరగతులకు హాజరవుతున్నారు. ఆధ్యాత్మిక మార్గం అనగానే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలనే తపనతో కఠోర సాధనలకు అలవాటు పడుతున్నారు. ఆ విధంగా భౌతికవాదపు విషవలయాన్ని ఛేదించుకోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ నామమాత్రంగానే ఫలితాన్నిస్తున్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ మార్గాన్ని ఎన్నుకొని నిరంతరం సాధన చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది వైఫల్యం చెందుతున్నారు. కొందరు ఫలితం పొందకపోగా తిరోగమనంలోనికి మళ్ళుతున్నారు. ప్రవేశించిన వారిలో స్పష్టమైన మార్పు కలిగినట్లయితే భారతదేశం ఇప్పటికే ప్రపంచమంతటిలో అగ్రగామిగా ఉండేది. భౌతికవాదపు తీవ్రతకు అడ్డుకట్ట పడి ఉండేది. కానీ అది జరగలేదు గదా. అందుకే అందరూ ఇంకా భౌతికవాదపు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. అందుకు మూల కారణమేమిటి? దీనిని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకునేవారు పరిణతి చెందకపోగా ఇంకా బలహీనపడుతుంటే, ఆ మార్గంలోనికి ప్రవేశించిన వారు తీవ్రంగా నష్టపోతున్నందువలన నాస్తికవాదులు, హేతువాదులు ఆ మార్గాన్ని అపహాస్యం చేయడమే గాక దుష్ప్రచారం చేస్తున్నారు. అంతేగాక ఆ మార్గాన్ని ఎన్నుకొని అన్ని రకాల నియమాలను పాటిస్తూ కఠోరంగా సాధన చేస్తున్నప్పటికీ ఉన్న సమస్యలు, రుగ్మతలు తొలగిపోకపోగా అదనపు సమస్యలు ఉత్పన్నమవుతుంటే ఇక ఆ మార్గంలోనికి ప్రవేశించవలసిన అవసరమేముంటుంది?
ఒకవేళ ప్రవేశించినా కాలం వృధా అవుతుంది తప్ప పరిష్కారం ఉండదు కదా. ఆధ్యాత్మిక మార్గం అనేది ఎంతో మహోన్నతమైనది, విశిష్టమైనది, పవిత్రమైనది. ప్రపంచమంతా ఆటవికంగా ఉన్నప్పుడే మన భారతావనిలో కొందరు ఉత్తమ జాతి వ్యక్తులు లోతైన తపో సమాధి నుండి దానిని బహిర్గతం కావించడం జరిగింది. అది ఒక అసాధారణమైన విప్లవాత్మక పరిణామం. గత 8,000 సంవత్సరాలుగా వందల మంది స్వామీజీలు, బాబాలు, గురూజీలు ఆ మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెంది మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించారు. సృష్టికి ప్రతి సృష్టిని చేయగలిగారు. ఇటీవల కాలంలో బాబాల ద్వయం ప్రపంచవ్యాప్తంగా తమ చమత్కారాలతో సిద్ధులను ప్రదర్శించి వందల వేల లక్షల మందిని ఆకర్షించారు. ఇటీవల కాలంలో బాబాల ద్వయం ప్రపంచవ్యాప్తంగా తమ చమత్కారాలతో అద్భుతాలను, సిద్ధులను ప్రదర్శించి వందల వేల లక్షల మందిని ఆకర్షించగలిగారు. చనిపోయిన వ్యక్తులను బ్రతికించడం, వస్తువులను సృష్టించడం, స్వప్న దర్శనాలను, సందేశాలనివ్వడం, ఊహకు అంచనాలకు అందని అద్భుతాలను ప్రదర్శించడం వలన పురాణ ఇతిహాసాలలో విన్న భగవంతుని లీలలన్నీ ప్రత్యక్షంగా కనిపించాయి. దీనిని బట్టి ఆధ్యాత్మిక మార్గం మనిషిలో దాగి ఉన్న దివ్యత్వాన్ని ఎలా బహిర్గతం చేస్తుందో ఊహించవచ్చు. అందుకే ప్రస్తుతం వేలాది మంది మేధావులంతా ఆ మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే వారంతా భౌతిక సంపదను పెంచుకొని ఆ మత్తులో పడి శారీరక మానసిక సమస్యలు, శారీరక రుగ్మతలు, వ్యక్తిగత ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఈ మార్గాన్ని ఆశ్రయిస్తూ ఉండడం వలన అనేక మంది స్వామీజీలు, బాబాలు, గురూజీలకు సైతం అది అవకాశంగా మారింది. అందుకే యజ్ఞాలు, క్రతువులు, దీక్షలు, ప్రవచనాలు, వివిధ రకాల శిక్షణా తరగతులతో భారతదేశమంతా హోరెత్తిపోతుంది. అయినా సరే ఫలితం మాత్రం నామమాత్రంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు సామాన్యులకు, సాధారణ వ్యక్తులకు అందడం లేదు. వారి వేషం, ఆచార వ్యవహారాలు, పాటించే నియమాలు ప్రత్యేక తరహాలో ఉండడం వలన అందరూ వారిని ఆరాధిస్తూ వారితో వ్యక్తిగత సంబంధాలకు ఆరాటపడుతూ సాధనకు దూరం అవుతున్నారు. మరికొందరు దశాబ్దాల తరబడి కఠోర సాధన చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. కారణమేమిటంటే ఆధ్యాత్మికత అనేది కొండ మీద కనిపించే మకర జ్యోతిలా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. దూరంగా కనిపిస్తుంది కానీ అది అందని ద్రాక్షలా ఊరిస్తుంది. ఎందుకంటే ఆ కొండ శిఖరానికి చేరాలంటే ఎన్నో అడ్డుగోడలు, అవరోధాలు, ఎత్తుపల్లాలు, ముళ్ళ పొదలు వగైరా వగైరా. కొందరు బోధనలకే పరిమితమవుతున్నారు, మరికొందరు శారీరక ప్రక్రియలనే అందిస్తున్నారు. ఇంకొందరు మంత్రాలను ఉపదేశించి ధ్యానాలను సాధన చేయిస్తున్నారు. అయితే అవన్నీ బాహ్యముఖ ప్రయాణంతో ఉండడం, అశాస్త్రీయ పంథాలో అందించబడడం,
సమగ్రత, పరిపూర్ణత లోపించడం వలన ఫలితం నామమాత్రంగానే ఉంది. కొందరు దశాబ్దాల తరబడి సాధన చేసి ఆశించిన ఫలితం రాకపోవడం వలన తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. విశ్వమంతా ద్వంద్వాలమయం, రెండింటి సమ్మేళనం. ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. ఆత్మ నిశ్చలంగా, స్వచ్ఛంగా ఉంటుంది, కంటికి కనిపించదు. అనాత్మ మాత్రం సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. అనాత్మ ఏర్పడడానికి మూల కారణం విశ్వమేధస్సు. అలాగే మానవ జీవితం కూడా ఆ రెండింటి సమ్మేళనమే. ఒకటి కంటికి కనిపించని దేహాత్మ, రెండవది కంటికి కనిపించే స్థూల దేహం. అటువంటి స్థూల శరీరం ఆవిర్భవించడానికి మూలం వ్యష్టి మేధస్సు. భౌతిక శరీరం కూడా ఒకటి కంటికి కనిపించిన దేహాత్మ, రెండవది కంటికి కనిపించే స్థూల దేహం. అటువంటి స్థూల శరీరం ఆవిర్భవించడానికి మూలం వ్యష్టి మేధస్సే. భౌతిక శరీరం కూడా సృష్టి, స్థితి, లయలకు అనుగుణంగా నిరంతరం మార్పులకు గురవుతూ ఉంటుంది. సృష్టి అంటే పాజిటివ్, స్థితి అంటే న్యూట్రల్, లయ అంటే నెగటివ్. గుణాల రీత్యా ఆలోచించిన పాజిటివ్ అంటే రజోగుణం, న్యూట్రల్ అంటే సత్వగుణం, నెగటివ్ అంటే తమోగుణం. పాజిటివ్, నెగటివ్లు రెండు సమపాళ్లలో ఉన్నాయనుకోండి, అదే సమత్వం అవుతుంది. దానినే సత్వగుణం అంటారు. అవి రెండు హెచ్చుతగ్గులుగా ఉంటే సమతుల్యత లోపిస్తుంది. శరీరము, మనసు ఘర్షణకు గురవుతాయి. సమాధి అంటే పాజిటివ్, నెగటివ్లు రెండు సమాన మోతాదులో ఉండడమే, మరింకేమీ కాదు. మామూలుగా మనం నిర్వహించే దైనందిన కార్యక్రమాలలో కూడా తమో రజోగుణాలు సమపాళ్లలో ఉన్నాయనుకోండి, మనసు సత్వగుణంలో, సమత్వంలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పెరిగినా తగ్గినా సమత్వం ఉండదు. మనసు అలజడికి గురవుతుంది. అందుకే సంకల్ప వికల్పాల సమ్మేళనమే మనసవుతుంది. అటువంటి మనసును నియంత్రించి అదుపు చేసేదే బుద్ధి. బుద్ధి స్థిరంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే మానవ జీవితం కొనసాగుతుంది. అందుకే సంకల్ప వికల్పాత్మకం మనః, నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. అయితే ఆ బుద్ధి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది? ఒక జడ్జి గారు ఒక కేసుకు సంబంధించి తుది తీర్పు వెల్లడించాలంటే న్యాయపరమైన అంశాలనన్నింటినీ పరిశీలించాలి గదా. అందుకు అవసరమైన సమాచారం తన వద్ద ఉండాలి కదా. అటువంటి సమాచారాన్ని బుద్ధికి అందించేదే చిత్తం. ఇది మానవ జీవితానికి సంబంధించిన సమాచారాన్నే కాక ఇతర వ్యక్తులకు, సమాజానికి, ప్రపంచం, ప్రకృతులకు సంబంధించిన సమాచారం అంతటినీ నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి మనసుకు స్వయం ప్రకాశం లేదు. అందుకే చంద్రమా మానసో జాయతః అన్నారు. చంద్రునికి ఏ విధంగానైతే స్వయం ప్రకాశం లేదో
మనస్సుకు కూడా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు. మానవ జీవితమంతా చిత్తంలోని సంస్కారాల ద్వారా నడిపించబడుతుంది. ఎవరికి వారు తమ స్వంత సమాచారం ప్రకారం జీవితాన్ని కొనసాగిస్తుంటారు. దానినే అహంకారం అంటారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలను నాలుగింటిని కలిపి అంతఃకరణాలు అంటారు. దీనినే సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. మామూలు వాడుక భాషలో దీనిని జీవుడు అంటారు. అంటే దేహాన్ని నడిపించేది జీవుడే. అయితే అటువంటి అంతఃకరణాలన్నింటిలో కీలక పాత్ర పోషించేది మాత్రం మనసే. ఎందుకంటే అది ఒకవైపు భౌతిక ప్రపంచంతో, మరొక వైపు బుద్ధి, చిత్తం, అహంకారాలతో అనుసంధానమై ఉంటుంది. మనసును భౌతిక ప్రపంచం వైపుకు మళ్లిస్తే ప్రాపంచిక సమాచారం, బుద్ధి వైపుకు మళ్లిస్తే ఆత్మకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాబట్టి ఏ కోణం నుండి ఆలోచించినా మానవ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించేది మనసే. అదే మనిషిని బంధిస్తుంది. దానిని జాగ్రత్తగా ఉపయోగిస్తే స్వేచ్ఛను కూడా ఇస్తుంది. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అన్నారు. అటువంటి మనసును జయించగలిగితేనే మనిషి ఆత్మస్థితికి చేరి పూర్తిగా విడుదల కాగలుగుతాడు. అందున భౌతికవాదం తారాస్థాయిలో ఉండి మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనసు రోజురోజుకు బలపడుతూనే ఉంది. అందువలన దానిని తొలగించడం, కరిగించడం అనేది ఒక రకంగా కత్తి మీద సాము వంటిదే. ఎందుకంటే అది ప్రకృతిపరమైన సమాచారంతో, వ్యక్తులకు సంబంధించిన విషయాలలో నిమగ్నమై అనూహ్యమైన నెగటివ్ సమాచారంతో నింపబడి ఉంటుంది. అటువంటి నెగటివ్ అంతరంగంలో ఉన్నంత వరకు మనిషి అశాంతిగా, అసంతృప్తిగా ఉంటాడు. దానిని భరించడం చాలా కష్టం. అటువంటి సమాచారం గాని, శక్తి గాని శరీరంలో తయారైనా, బయట నుండి లోపలకు ప్రవేశించినా ఆ వ్యక్తి ఆలోచన, ప్రవర్తన, మాటలు, చేష్టల వంటివి సహజత్వానికి విరుద్ధంగా ఉండి అందరికీ అసౌకర్యంగా ఉంటాయి. అటువంటి వ్యక్తి చుట్టూ ఉన్న పరిసరాల నుండి, వ్యక్తుల నుండి తిరిగి అటువంటి సమాచారాన్నే పొందుతూ ఉంటాడు. వాస్తవానికి క్రీస్తుకు పూర్వం కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించి కొందరు పరబ్రహ్మ స్థితిని పొందారంటే అది ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి సాధ్యమైంది. ఎందుకంటే వారు జనావాసాలకు దూరంగా కొండ గుహలు, నిర్జన, నిర్మానుష్య, ప్రశాంత, పవిత్ర, ఏకాంత స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి సాధన చేయడం వలన జన్మల సంస్కారాలన్నీ సమూలంగా తొలగిపోయాయి. ప్రస్తుతం అటువంటి ప్రదేశాలు లేవు. ఒకవేళ ఉన్న నవీన మానవుడు అటువంటి ప్రదేశాలకు వెళ్ళే అవకాశమే లేదు. ప్రజా జీవనానికి దూరంగా ఉంటున్నవనుకున్న దేవాలయాలు, ఆశ్రమాలు సైతం ప్రస్తుతం రద్దీగా తయారై కలుషితమవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పవిత్రతకు, ప్రశాంతతకు అవకాశమే లేదు. అందువలన
మనం ప్రపంచంలో ఉంటూనే, దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమవుతూనే, దివ్యత్వాన్ని అందుకునే మార్గాలను అన్వేషించగలగాలి. ఆధ్యాత్మికతకు నవీన శాస్త్రీయతను, లౌక్యాన్ని, భౌతికవాదాన్ని, మనస్తత్వాన్ని మేళవించి సమగ్ర విధానాలను ప్రవేశపెట్టగలగాలి. అప్పుడే సత్ఫలితం వస్తుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో అమలులో ఉన్న ధ్యాన విధానాలను పరిశీలించినట్లయితే ఎక్కువ శాతం బాహ్యముఖ ప్రయాణంలోనే కొనసాగుతున్నాయి. ఎందుకంటే పతంజలి మహర్షి వంటి వారు కూడా ఏకాగ్రత ధ్యానాల కోసం బాహ్యపరమైన వస్తువులను, వ్యక్తులను ఎన్నుకొని సాధన చెయ్యమని సూచించడం జరిగింది. అంతేగాక పురాణ పురుషులు, స్వామీజీలు, బాబాలను మనసులో ప్రతిష్ఠించుకొని మననం చెయ్యడం వలన వారి భావాలు మన భావాలతో ఏకీభవించి ఆత్మస్థితికి చేరవచ్చుననేది వానిలోని సారాంశం. అయితే పతంజలి మహర్షి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలను పాటించిన తర్వాతనే ధ్యానంలోనికి ప్రవేశించమన్నారు. వారు సూచించిన విధంగా సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం, శౌచం, సంతృప్తి, తపస్సు, శరణాగతి, స్వాధ్యాయాల వంటివి నవీన మానవులకు సాధ్యం కాదు. వ్యక్తిగత జీవితంలో మార్పు రాకుండా నేరుగా ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? గత చరిత్రంతా అతివేగంగా బయటకు వచ్చి ఆలోచనలు ఉధృతమై ప్రాణశక్తి హరించుకుపోయి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. అయితే అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నిన్ను నీవు శుద్ధి చేసుకోవడమే గదా. అటువంటప్పుడు బాహ్యపరమైన అంశాలతో సంబంధం ఏమిటి? కాబట్టి అటువంటివి ఏవైనా ఎటువంటివైనా బంధమే కదా. అందువలన బాహ్యపరమైన వ్యక్తులను మననం చేసుకోవడం ద్వారా నామమాత్రపు ఫలితమే వస్తుంది తప్ప అంతరంగంలో జన్మ జన్మలుగా పాతుకుపోయి ఉన్న నెగటివ్ సమాచారం ఏమాత్రం కరిగిపోదు. అటువంటి సాధనలు దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే నవీన మానవులకు సాధ్యం కాదు. అంతేకాక అత్యంత ప్రమాదం కూడా. అందువల్లనే యోగాలోనికి ప్రవేశించిన తర్వాత చాలామంది బలహీనపడి అదనపు రుగ్మతలకు లోనవుతున్నారు. గమనించండి. మరికొన్ని ప్రక్రియలు మానవులకు ప్రాణాధారమైన శ్వాస మీద ఏకాగ్రత ఉంచమని, మంత్రాన్ని జపించమని, శరీరాన్ని ఆపాదమస్తకం శుద్ధి చేసుకోమని, శరీరంలోని అవయవాల మీద దృష్టి సారించమని సూచించడం జరుగుతుంది. ఇటువంటివి కూడా పాక్షికంగానే ఫలితాన్నిస్తాయి, కానీ సమూల పరిష్కారం మాత్రం కాదు. ఎందుకంటే బాహ్యపరమైన శుద్ధి, ప్రాణశక్తిని గ్రహించడం, శ్వాసను నియంత్రించడం వలన శరీరం కొంతమేరకు శక్తిని పొంది తాత్కాలికంగా బలం చేకూరుతుంది. అందున ఎక్కువసేపు కూర్చోకుండా వెంటనే ఫలితం వస్తుంది. వాస్తవానికి మానవ జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే కళ్ళు తెరిచి దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమైతే చరిత్ర గుర్తుకు రాదు. లేక కష్టించి పనిచేసి కడుపు నిండా తిని గాఢంగా నిద్రపోతే అసలు ప్రపంచమే తెలియదు. కానీ ధ్యానంలో కూర్చుంటే
ఏం జరుగుతుందో ఆలోచించండి. కళ్ళు నోరు మూసుకొని శరీరాన్ని కదలకుండా ఉంచి మనసును ఏదో ఒక ప్రక్రియ మీదకు మళ్లించటం ప్రారంభించగానే గత జీవితపు చరిత్ర అంతా గుర్తుకు వచ్చి ఆలోచనల వేగం పెరుగుతుంది. అందున పాజిటివ్ కన్నా నెగటివ్ బాగా గుర్తుకు వచ్చి శరీరము మనసు తీవ్ర అలజడికి లోనవుతాయి. ప్రాణశక్తి విపరీతంగా ఖర్చవుతుంది. అంతరంగంలో యుద్ధం జరుగుతుంది. సాధారణంగా మనం నెగటివ్ను వ్యతిరేకిస్తాం, పాజిటివ్ను కోరుకుంటాం, ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తాం. అప్పుడు అంతరంగంలో కౌరవ పాండవ కురుక్షేత్రం జరుగుతుంది. హస్తినాపురం అంటే అది మన అస్థిపంజరమే. ధ్యానం అనేది ముందుగా పాజిటివ్తో ప్రారంభించామనుకోండి, ఆ వెంటనే నెగటివ్ బహిర్గతం అవుతుంది. ఒకవేళ నెగటివ్తో ప్రారంభించామనుకోండి, దానిని వ్యతిరేకిస్తూ తీవ్రమైన యుద్ధం జరుగుతూ సాధన పట్ల విముఖత కలుగుతుంది. కళ్ళు నోరు మూసుకోవడం అంటే ఇంద్రియాలను నొక్కిపట్టడం, చేతన మనస్సును అణిచివేయడం. అది చాలా ప్రమాదం. వాస్తవానికి ఎవరికైనా పాజిటివ్ గుర్తుకు వస్తే అనుభూతి కలుగుతుంది, నెగటివ్ గుర్తుకొస్తే అలజడి కలుగుతుంది. ఏ వ్యక్తి అయినా అనుభూతిని కోరుకుంటాడు కానీ అలజడిని భరించలేడు గదా. అందువలన నెగటివ్ ఆలోచనలు రాగానే వానిని భరించలేక, బలవంతంగా కూర్చోలేక బుద్ధి బయటకు రమ్మని ఆదేశిస్తుంది. చివరకు అదే జరుగుతుంది. ఒకవేళ బలవంతంగా కూర్చుంటే బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయి నీరసంతో నిద్రమత్తు ఆవహిస్తుంది. అట్టి స్థితిలో ధ్యానం నుండి బయటకు రాగానే ముఖమంతా కళావిహీనమవుతుంది. కాబట్టి వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవడమే. ప్రత్యేకించి పగటిపూట కొనసాగించే ధ్యానాలలో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానవ జీవితం అంతటిలో, మేధస్సులో, శరీరంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ప్రారంభంలో పాజిటివ్ నెగటివ్ల సమ్మేళనంతో జీవితం కొనసాగాలి. రెండూ సమపాళ్లలో ఉండాలి. దానినే సమత్వం అంటారు. ఆ తదుపరి పాజిటివ్ మాత్రమే మిగిలిపోతుంది. అదే తరహా జీవితం కొనసాగుతుంది. ఒకవేళ రెండింటిలో నెగటివ్ ఎక్కువైతే శరీరం దానిని బయటికి పంపించడం కోసం ప్రయత్నిస్తుంది. అటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు మనసు, మాట, క్రియ వికృతంగా కనిపిస్తాయి. అవి ఇతరులకు అసౌకర్యమవుతాయి. ప్రకృతి సూత్రం ఏమిటంటే, చర్యను బట్టే ప్రతి చర్య కొనసాగుతుంది. చర్య నెగటివ్గా ఉంటే ప్రపంచం నుండి వచ్చే ప్రతి చర్య కూడా అలాగే ఉంటుంది గదా. అందువలన వారు అటువంటి నెగటివ్నే ప్రపంచం నుండి పొంది దానిని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. ఒకవేళ బుద్ధికి ఉన్న విచక్షణ వలన దానిని బలవంతంగా అణచివేస్తే శరీర అవయవాలు దెబ్బతిని దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. మన మనసును బాహ్యపరమైన వస్తువుల మీదనో, విగ్రహాల మీదనో, రూపాల మీదనో లగ్నం చేశామనుకోండి, ఉత్తమ సంస్కారాలు ఏర్పడతాయి. కానీ అంతరంగంలో ఉన్న గత జీవితపు నెగటివ్ మాత్రం కరిగిపోదు. నెగటివ్ను కరిగించకుండా పాజిటివ్ను సృష్టించటం సాధ్యం కాదు. ఒకవేళ సృష్టించినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనోలయం అంటే
మనస్సును తాత్కాలికంగా ఒక విషయం మీదకు మళ్లించడమే. ఒక వ్యక్తి అద్భుతమైన సంగీతం వింటున్నాడు, దానిలో లీనమైపోయాడు. ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అది వింటున్నంతసేపు ప్రపంచాన్ని కూడా మర్చిపోతాడు. ఆ తదుపరి ప్రాపంచిక విషయాల్లో పాల్గొంటే ఆ అనుభూతి అలాగే ఉండదు కదా. ఒక ఇంట్లో వారి ఆత్మీయుడు మరణించాడనుకోండి, దిగులు, విచారం, బాధలతో మనసు కృంగిపోయింది. దాని నుండి ఉపశమనం పొందడం కోసమో లేక మనశ్శాంతి కోసమో తీర్థయాత్రలకు వెళ్ళారనుకోండి, యాత్ర కొనసాగినంత వరకు మరణించిన వ్యక్తి గుర్తుకు రాలేదు. తిరిగి ఇంటికి రాగానే మళ్ళీ పాత కథ పునరావృతం అవుతుంది. అశుద్ధం మీద గుడ్డ కప్పినంత మాత్రాన అది పరిశుద్ధంగా మారుతుందా? ఇదే ప్రస్తుత ధ్యాన విధానాలలో ఉన్న అతి ముఖ్యమైన లోపం. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎవరూ నెగటివ్ నుండి బయటపడే అవకాశమే లేదు. అది జీవితంలో ఒక భాగమై ప్రతి ఒక్కరి అంతరంగంలో అనూహ్యంగా పేరుకుపోతుంది. దాని మోతాదు తక్కువైనా ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అందుకే అటువంటి నెగటివ్ను అణిచిపెట్టకూడదు, నొక్కిపెట్టకూడదు, తిరస్కరించకూడదు, వద్దు అనుకోకూడదు. అయితే అందుకు పరిష్కారం ఏమిటి? మనోనాశనమే, మనోప్రక్షాళనమే, మనసును సమూలంగా కరిగించడమే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే అందుకు సమూల శాశ్వత పరిష్కారం. అద్వైతం అంటే రెండు లేవు, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. వాస్తవానికి నెగటివ్ అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అంతా, అన్నీ, అంతటా, అందరిలోనూ వ్యాపించి ఉన్నది పరబ్రహ్మమే. పాజిటివ్, నెగటివ్లు రెండూ ఆత్మ యొక్క రూపాంతరాలే. ప్రజ్ఞ కుంచుకుపోవడం వలన పరిసరాలలో పంచభూతాల సమతుల్యత లోపం వలన క్రమేపీ నెగటివ్ పెరుగుతూ వచ్చింది. వ్యక్తిలో గాని సమాజంలో గాని నెగటివ్ అణిచిపెట్టబడడం, రహస్యంగా ఉంచబడడం వలన దాని తీవ్రత ఇంకా పెరుగుతూ వచ్చింది. మనం భుజించే ఆహారం, నివసించే వాతావరణం, చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాల వలన నెగటివ్ పెరుగుతూ మానవులు దాని మోతాదును ఇంకా పెంచుకుంటున్నారు. అందుకు పరిష్కారం ఆధ్యాత్మిక మార్గమే, వేరే ప్రత్యామ్నాయమే లేదు. అటువంటి ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. అందున సంపూర్ణ స్వేచ్ఛనందించే పరిపూర్ణ అద్వైత జ్ఞానం అత్యంత ఆవశ్యకం. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో అటువంటి జ్ఞానాన్ని అందించేవారు లేరు, అందుకోవాలనుకునేవారు కూడా లేరు. గమనించండి. పరిపూర్ణ అద్వైత జ్ఞానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనసును కరిగించడం లేక ప్రక్షాళన చేయడమే. అది ఎలా సాధ్యమవుతుంది? విశ్వమంతా భగవంతుని మయమైనప్పుడు మానవుడు కూడా అందులో ఒక భాగమే కదా. అంటే మానవుడు కూడా భగవంతుడే. అదే అహం బ్రహ్మాస్మి అంటే. కాబట్టి ధ్యానంలో ఉన్నప్పుడు దేహాన్ని దేవాలయంగా, అందలి జీవుణ్ణి భగవంతుడిగా భావించాలి. అట్టి స్థితిలో వచ్చే ప్రతి ఆలోచన భగవంతుడే. పాజిటివ్, నెగటివ్ అని రెండింటిని విభజించకూడదు. అలా విభజిస్తే అది ద్వైతం అవుతుంది.
ఎటువంటి ఆలోచననైనా సంపూర్ణంగా అంగీకరించాలి, అనుమతించాలి, కరిగించాలి. వాస్తవానికి పాజిటివ్ ఆధారమైతే నెగటివ్ ఆధేయం, ఆధారం నుండి ఆధేయం ఏర్పడుతుంది. అంటే పాజిటివ్ నుండి నెగటివ్ వస్తుంది, నెగటివ్ తిరిగి పాజిటివ్గా మారుతుంది. పాజిటివ్ నుండి నెగటివ్ వచ్చి నెగటివ్ తిరిగి పాజిటివ్గా మారుతున్నప్పుడు అటువంటి నెగటివ్ కేవలం తాత్కాలికమే. అంటే ఇక అక్కడ నెగటివ్కి అవకాశమే లేదు. కాబట్టి పాజిటివ్లో పాజిటివ్ను, నెగటివ్లో కూడా పాజిటివ్ను చూడగలిగితే రెండు గాని రెండవది గాని ఉండవు. సూర్యుణ్ణి కప్పి మేఘం ఆవహించింది. అందువల్ల మనకు తాత్కాలికంగా సూర్యకాంతి కనిపించడం లేదు. మేఘం తొలగిపోతేనే సూర్యుడు కనిపిస్తాడు. అయితే అసలు ఆ మేఘం ఎక్కడి నుండి వచ్చింది? సముద్రపు నీరు ఆవిరైనందువల్లనే మేఘం తయారైంది. అటువంటి సముద్రపు నీరు ఆవిరి కావాలంటే సూర్యరశ్మి అవసరమే కదా. అంటే మేఘం తయారు కావడానికి మూల కారణం సూర్యుడే. సూర్యుడి ద్వారా తయారైన మేఘం సూర్యుణ్ణి కప్పి ఉండడం వల్లనే ఆ సూర్యుడు కనిపించడం లేదు. సూర్యుడు శాశ్వతం, మేఘం తాత్కాలికం. ఆధ్యాత్మిక మార్గమంతా ఈ ఒక్క అంశం మీదనే నడుస్తుంది. ఇక్కడ సూర్యుడు అంటే ఆత్మ, మేఘం అంటే మనసు. మనసు చైతన్యవంతంగా ఉన్నంత కాలం మనం ఆత్మకు చేరువ కాలేం. మనసు కరిగిపోతేనే ఆత్మస్థితి కలుగుతుంది. వాస్తవానికి ఆ మనసనేది ఎక్కడ నుండి వచ్చింది? వ్యక్తికి స్థూల జగత్తుకు సంబంధించిన సమాచారమే మనసంటే. వ్యక్తితో సహా ఆ స్థూల జగత్తు ఎక్కడి నుండి ఆవిర్భవించింది? భగవంతుని నుండే కదా, ఆత్మ నుండే కదా. అంటే ఆత్మ నుండి ఆవిర్భవించిన స్థూల జగత్తు తిరిగి ఆత్మలో కలిసిపోతున్నప్పుడు అదంతా తాత్కాలికం, అవాస్తవం, అస్థిరం, అనిత్యం. పైగా అదంతా ఆత్మలో ఒక భాగమే తప్ప దాని నుండి వేరు కాదు, భిన్నం అంతకన్నా కాదు. అదేవిధంగా మనసు కూడా ఆత్మ నుండే ఆవిర్భవించింది కాబట్టి అది ఆత్మలో ఒక భాగమే, చివరకు ఆత్మలోనే కలిసిపోతుంది. ఆత్మ నుండి ఏర్పడి ఆత్మలో కలిసిపోయేది ఏదైనా ఆత్మే కదా. ప్రస్తుత ప్రపంచమంతా భౌతికవాదపు మత్తులో ఉండి ప్రకృతి వనరులు భస్మీపటలం కావడం వలన పరిసరాలలో సమతుల్యత లోపించి నెగటివ్ ఎక్కువగా ఏర్పడి విశ్వమేధస్సంతా కలుషితమైంది. మానవుడు కూడా ఆహార విహారాలలో, ఆచార వ్యవహారాలలో సమత్వాన్ని కోల్పోయినందువలన నెగటివ్ పెరుగుతూ వచ్చింది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు బలోపేతమై మనసు ఆధిక్యతను సంతరించుకోవడం వలన ఆత్మకు చేరువ కాలేకపోతున్నారు. అంతరంగమంతా కలుషితమై పిచ్చి మొక్కలతో కూడిన వ్యవసాయ క్షేత్రంలా తయారైంది. శారీరక మమకారం, ఇంద్రియాల వినోదం కోసం పరితపించే వారంతా అంతరంగంలో నెగటివ్ను పెంచుకొని ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నారు. వాస్తవానికి మనసంటే ఏమిటి? అది కేవలం సమాచారంతో కూడిన ప్రాణశక్తే.
ఆత్మ నుండి ఏర్పడిందే తిరిగి ఆత్మలో కలిసిపోయేదే, అది తాత్కాలికమే. అంతేగాక స్థూల జగత్తుకు అనాత్మకు సంబంధించిందే. స్థూల జగత్తు అవాస్తవం కాబట్టి మనసు కూడా అవాస్తవమే. పరిపూర్ణ జ్ఞాని మనసును కూడా ఆత్మగానే భావిస్తాడు. అద్వైతంలో జీవించే వ్యక్తికి ప్రపంచం, ప్రకృతి ఒకటిగా, పవిత్రంగా, స్వచ్ఛంగా కనిపిస్తాయి. అటువంటి స్థితిలో ఇక నెగెటివ్‌కు అవకాశమే లేదు. ఎప్పుడైతే మనసు కరిగిపోతుందో అప్పుడు శారీరక స్పృహ ఉండదు. మూలాధారంలోని మేరుద్రవంతో కూడిన కుండల్ని జాగృతమై ప్రాణశక్తి విజృంభించి మెదడులోని ప్రతి నాడీ కణాన్ని చైతన్యవంతం చేస్తుంది. గత జీవితపు నెగటివ్ ఏదైనా ఉన్నా బయటకు నెట్టివేయబడుతుంది. అందుకు ఒకవైపు శాస్త్రయుక్తమైన అద్వైత పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని, మరొక వైపు ఆత్మశుద్ధి యోగాన్ని సమన్వయం చేసి సాధన చెయ్యగలిగితే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఆనందం, మనశ్శాంతి, సుదీర్ఘ ఆయువులు సంక్రమిస్తాయి. అంతకన్నా జీవితానికి ఇంకేం కావాలి? అందువలన మనోలయానికి సంబంధించిన సాధనలకు స్వస్తి పలికి, మనోనాశనానికి లేక ప్రక్షాళనకు సంబంధించిన శాస్త్రయుక్తమైన విధానాలను అనుసరించి మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా. ఓకే. జై గురుదేవ్.